బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ఈ స్కామ్ ద్వారా 700 కోట్ల మేర ప్రభుత్వ నిధులు పక్కదారిన పట్టాయనే ఏసీబీ ప్రాథమిక నివేదికన మేరకు ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ను నేడు ఈడీ విచారించనుంది. గొర్రెల పంపిణీ విధి విధానాలతో పాటు ప్రభుత్వ నిధుల చెల్లింపునకు కూడా సంబంధించిన వివరాలను సేకరించనుంది. గచ్చిబౌలి కేసులు ఏసీబీ నమోదు చేసిన కేసుల ఆధారంగా గతేడాది జూన్లో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ను రిజిస్టర్ చేసింది. ఇప్పటికే పలువురు పశుసంవర్ధక శాఖ అధికారులను విచారించింది. ఏసీబీ నివేదికల ఆధారంగా 700 కోట్ల నిధులు ఎలా దారి మళ్లించారనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. 2023 డిసెంబర్లో గచ్చిబౌలి పిఎస్ లో కేసు నమోదైంది. ఈ కేసులో రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమైక్య మాజీ ఎండీ రామచంద్ర నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ సహా పలువురు పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ప్రైవేట్ ఉద్యోగులను ఏసీబీ అరెస్ట్ చేసింది. కీలక నిందితులైన కాంట్రాక్టర్లకు మోయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రముద్దీన్ దుబాయ్ కు పారిపోయారు. వీరిపై లుకౌట్ సర్క్యులేట్లు కూడా జారీ అయ్యాయి.